హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ దసరా, బతుకమ్మ పండుగ, దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను ఏంటంటే ఆడవాళ్ళు పండుగ సందర్భంగా ఎలా సంతోషపడాలి అనే వీడియోనైతే చేస్తున్నాను. అదేంటంటే మగవాళ్ళకు మాత్రమే, అది అన్నైనా కావచ్చు, తమ్ముడైనా కావచ్చు, నాన్నైనా కావచ్చు, ఇంకా భర్త అయినా కావచ్చు. ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళ కోసమని నేను ఈ వీడియో తీస్తున్నా. ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలి అందరికీ అన్నట్టుగా నేనైతే ఈ వీడియో పెడతామనుకుంటున్నా. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దసరా, దీపావళి, మన బతుకమ్మ పండుగ వచ్చింది కదా. అయితే కొందరికి కొన్ని విషయాలు తెలియజేయండి. అంటే అబ్బాయిలకు అది తండ్రే కావచ్చు, తమ్ముడే కావచ్చు, అన్నయ్య కావచ్చు, భర్తే కావచ్చు. ఏంటంటే వాళ్ళకు అంటే అందరూ డబ్బులు ఉన్నవాళ్ళు ఉండరు, లేని వాళ్ళు ఉండరు. ఈ కాలంలో మాత్రం డబ్బులు లేని వాళ్ళు మాత్రం ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. ఏంటంటే కష్టపడి ఏదో 400-500 సంపాదించినా కూడా వాళ్ళు హ్యాపీగానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంచిగా వారానికి ఒకసారి 2 సార్లు బిర్యానీలు అయితే తింటున్నారు. మునుపటంత కష్టమైతే లేదు, ఫుడ్కైనా దేనికైనా. ఇంత కొంచెం సంపాదించినా కూడా ఆనందంగానే ఉంటున్నారు. అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం పండుగ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆడపిల్లల గురించి నేను చెప్తున్నా, ఆడబిడ్డల కోసం. ఏంటంటే అంటే అందరూ హ్యాపీగా పండుగ సందర్భంగా అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు, అన్నీ చేసుకుంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఇంకేంటంటే ఇప్పుడు మన డ్యూటీ చేసే పిల్లలు ఉంటారు కదా, సాఫ్ట్వేర్లు కానీ, ఇంకా మరి ప్రభుత్వ జాబ్ల వాళ్ళకైతే ఏమి ఇవ్వరు ఫ్రెండ్స్. కానీ ప్రైవేట్ సంస్థలలో ఏంటంటే స్వీట్స్ అని, గిఫ్ట్స్ అని చాలా రకంగా ఇస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ జాబ్ల వాళ్ళకైతే ఎప్పుడైతే నేనైతే చూడలేదు గిఫ్ట్స్. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకైతే మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారు. అలాగే నేనేమంటున్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు జీవితకాలం మొత్తం ఏంటంటే ఈ లేడీస్ ఎట్లుంటుందంటే వాళ్ళకు ఎవరేం గిఫ్ట్ ఇస్తారా అన్నట్టు ఆశ ఉంటుంది. చెల్లెకైనా, తల్లికైనా, అక్కకైనా, భార్యకైనా అలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరేమి ఇస్తున్నారో ఒకసారి గమనించుకోండి. మీ కెపాసిటీకి బట్టి గాజులు కానీ, నగలు కానీ, మీ సంపాదనను బట్టి ఫ్రెండ్స్, ఇంకా చీరలు కానీ, బట్టలు కానీ, కొన్ని సందర్భాల ఏంటంటే వాళ్ళు అప్పుడిప్పుడు కొనుక్కుంటారులే అని అనుకుంటారు. కానీ అలా కాదండి. మీరు పండుగ సందర్భంగా అంటే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు తల్లి నుండి మొదలు పెడితే బిడ్డ వరకు, చెల్లె, భార్య, బిడ్డ అందరండి. లేడీస్ అంటేనే ఇక అందరినీ మీరు అర్థం చేసుకోండి. ఇక నేను అన్నీ ప్రతిసారి చెప్పలేను కాబట్టి బాగుండదు కనుక మీరైతే గిఫ్ట్స్ వాళ్ళకు కంపల్సరీ గాజులకని మీకు 400-500 సంపాదిస్తే అందులో ఒక 50 రూపాయలైనా వాళ్ళకి ఇవ్వండి ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత గాజులు కొనుక్కొచ్చి వెళ్ళే అని. ఇంకా మీకు మీ చెల్లె కానీ ఇంకా మీ వాళ్ళకు, మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇవ్వండి. ఇంకా ఎక్కువ సాలరీ ఉంటే బట్టలకు, ఇంకా ఎక్కువ సాలరీ ఉంటే ఏమన్నా గోల్డ్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. తెలియకుండా ఇవ్వండి. ఇంకా సర్ప్రైజింగ్గా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే మా 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 ఆయన అని, మా అన్న అని, మా నాన్న కొనిచ్చిండు ఈ పండుగ సందర్భంగా అని వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారంటే జన్మలకు మర్చిపోరండి. పట్టేటప్పుడు ఎంత అంటే ఇప్పుడు ఎట్లుందంటే ప్రతి ఇంటింటికి మంటిపోయినట్టు ప్రతి వాళ్ళకు కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. కానీ పండుగ సందర్భంగానైనా మీరు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు మీకు ఆఫీసులలో గిఫ్ట్స్ ఇస్తారు కదా. అంటే గవర్నమెంట్లో వాళ్ళకైతే నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళనైతే చాలా ఇస్తున్నారండి. వాళ్ళ హ్యాపీనెస్, స్వీట్ డబ్బాలు, ఇంకా వగైరా గిఫ్ట్స్ అవి ఇచ్చినప్పుడైతే ఎంత ఆనందం అనిపిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా ఏ రూపకంగానో మీ శక్తి కొద్దీ మీరు ఇవ్వండి ఫ్రెండ్స్. వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎంత ఉంటుందంటే చెప్పలేమండి. మీ కెపాసిటీని బట్టి మీరు 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఉదాహరణకు చెప్తున్నా. ఏంటంటే ఆడపిల్లల ఆశీర్వాదం, అది భార్య కావచ్చు, తల్లే కావచ్చు,
చెల్లే కావచ్చు, కానీ అది వేరేనే ఫ్రెండ్స్. మన కుటుంబంలో హ్యాపీనెస్సే వేరు. అలాగని నేనైతే ఈరోజు మగవాళ్ళ గురించి నేను ఈ వీడియో పండుగ సందర్భంగానైతే ఈ వీడియో చేస్తున్నా. ఇంకా ఫ్రెండ్స్ చాలా చెప్పాలని ఉంది. అప్పుడప్పుడైనా గిఫ్ట్స్ అవి ఇవి కొనివ్వడం వల్ల అది వేరే ప్రేమ బంధం ఏర్పడుతుంది. వాళ్ళకు సమయం కేటాయించడం వల్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నేనైతే దసరా పండుగ గురించి అయితే మాట్లాడుతున్నా. ఇక మీరైతే ఏం తప్పుగా భావించకండి. ఎవరైనా ఇంకా మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నప్పుడు మీరు అలా మర్చిపోకుండా ఉండండి. ఎందుకంటే పండుగ వాళ్ళే అనుకుంటారు కదా అని మాత్రం అనుకోకండి. కంపల్సరీ పండుగకు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు ఏం కావాలని అడిగి మరీ కొనివ్వండి. కుదిరితే టైం కూడా స్పెండ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు ఇంట్లో. వాళ్ళకు పాపం ఇంట్లో కొందరైతే వెళ్తారు, అందరికి కాదు. ఒక 100%లో 50% మంది కూడా బయటకు వెళ్ళకుండా ఒకరి మీదనే ఇంట్లో అంటే హస్బెండ్ మీదనో, తండ్రి మీదనో, భర్త మీదనో, అట్లా అన్న మీదనో ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళ కోసం టైం కేటాయించండి. గొడవలు పడకుండా షాపింగ్ చేయించండి. ఎందుకంటే ఇంత తీరా పండుగ పూట మళ్ళీ ఎడమొహం పొడమొహం కాకుండా హ్యాపీగా మీరు ఉండండి. మీ ఆడపిల్లల్ని కూడా ఉంచాలని కోరుకుంటున్నా. ఏంటంటే ఈ పండుగ కానీ షాపింగ్కి తీసుకుపోయి ఆడ కూడా వాళ్ళకు చిన్నపిల్లలతో టైం కుదరదు కాబట్టి అక్కడ మీరు విసుక్కోవడం వల్ల పాపం బాధపడకుండా చూడాలని నేను కోరుకుంటున్నా. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఈ పండుగ దసరా దీపావళి మనకు స్పెషల్ కాబట్టి నేనైతే ఈ వీడియో నాకు చేయాలనిపించింది, చేస్తున్నా. హ్యాపీగా అందరూ దసరా పండుగ చేసుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందరికీ ఫ్రెండ్స్ మనం అనుకుంటాము అందరి ఇళ్ళల్లో కూడా ఏదో ఉగాది పచ్చడి లాగానే జీవితాలు సాగుతున్నాయి అని అయితే అర్థమవుతుంది. కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయని అందరూ అంటున్నారు. అయితే ఏదేమైనా ఫ్రెండ్స్ అది మనం ఈదుకుంటూ పోవడమే జీవితం అని అయితే మనం తెలుసుకుంటేనే మనకు ఒక విధంగా బలం ఇస్తుందేమో అని నేను అనుకుంటా ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగానైతే ఆడపిల్లలని అయితే మీరు కొంచెం హ్యాపీగా సంతోషంగా వాళ్ళను సంతోషపడుతూ చూడండి. ఎందుకంటే లక్ష్మితో సమానమట అండి ఆడపిల్ల. ఏ ఆడపిల్ల అయినా కానీ లక్ష్మితో సమానమంట, లక్ష్మీదేవితోని. వాళ్ళ ఆశీర్వాదం దొరికితే ఇంటిల్లి పాతి వాళ్ళ నవ్వులు ఫ్రెండ్స్, ఆడపిల్ల నవ్వులు, అది తల్లే కానీ ఎవరైనా కానీ ఆడపిల్ల సంతోషంగా వాళ్ళు ఉంటే మన ఇంట్లో ఆనందం వెలువరుస్తుందని అందరూ పెద్దలు చెప్పిన మాట. ఇక పండుగ సందర్భంగానైనా మీరు హ్యాపీగా ఆడపిల్లలను ఉంచాలని కోరుకుంటూ నేను ఈ వీడియో ముగిస్తున్నా ఫ్రెండ్స్. ఉంటాను, తప్పుగా భావించకండి. ఏంటంటే నాకు ఇలా ఆడపిల్లల అంటే తెలియని వాళ్ళ కోసం ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళ కోసం కాదు ఈ వీడియో. ఏంటంటే అందరికీ తెలియదని కాదు, కొందరికి ఏంటంటే వాళ్ళే కొనుక్కుంటారులే, నేనేం చూడాలి, నాకు అవసరమా అని కొనే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాదండి. ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే అన్నలు కానీ ఎవరైనా మనకంటే మనం ఆడలం ఎక్కువ శాతం ఇంట్లో మగవాళ్ళ మీదనే ఆధారపడుతుంటాం. ఎక్కువ శాతం ఒక 25%, 30% జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక మొత్తానికైతే జాబ్ చేసినా కూడా గిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఫీల్ అవుతారని నా ఉద్దేశంగా నేను ఈ వీడియో పెడుతున్నా. ఉంటా ఫ్రెండ్స్. ఇంకా మాట్లాడుతూ పోతూ ఉంటే ఇంకా బాగా మాట్లాడితే ఇంకా లెంత్ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికే 9 నిమిషాలు దాటింది. అందరికీ దసరా, బతుకమ్మ, దీపావళి శుభాకాంక్షలు అండి. ఉంటాను.